దర్శ హదీస్ రియాదు సాలిహీన్లో 78 హదీసులు పూర్తి చేసుకున్నాం. అల్లా మీద భరోసా, అల్లా మీద నమ్మకం అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు 79వ నంబర్ హదీస్ చూద్దాం. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశిస్తూ ఉండగా తాను విన్నానని చెప్పేసి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారు తెలియజేశారు. ప్రవక్త గారు ఏమన్నారంటే, అల్లాపై ఏ విధంగా నమ్మకం ఉంచాలో ఆ విధంగా నమ్మకం కనుక ఉంచినట్లయితే ఆయన పక్షులకు ఆహారాన్ని ప్రసాదించినట్లే మీకు కూడా ఉపాధిని ప్రసాదిస్తాడు. పక్షులు ఉదయం పూట ఆకలితో బయలుదేరి సాయంత్రానికి కడుపు నింపుకొని తిరిగి వస్తాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలకడం జరిగింది. ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. ఇది హసన్ హదీస్. అంటే ప్రవక్త గారు ఏమంటున్నారంటే, మనం అల్లా మీద ఉంచవలసినటువంటి రీతిలో అల్లా పైన కనుక మనం నమ్మకాన్ని ఉంచినట్లయితే అల్లాహ్ తఆలా పక్షులకు ఏ విధంగా తినిపిస్తున్నాడో, ఆయన ఉపాధిని వాటికి ఏ విధంగా అయితే సమకూరుస్తున్నాడో, అదే విధంగా మనం ఊహించని చోటు నుండి అయినా సరే అల్లాహ్ తఆలా మనకు ఉపాధిని ప్రసాదించడం జరుగుతుంది. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, అల్లాహ్ మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండడం. అల్లాహ్ తఆలా మనందరికీ అల్లాహ్ను నమ్ముకునేటువంటి, అల్లాహ్‌పై భరోసాను ఉంచేటువంటి, అల్లాహ్ మీద నమ్మకం కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.